ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. పిల్లలు మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నా దేవాతి దేవుని కోరుకుంటూ ఉన్నాను. పిల్లరా, మనం అందరం కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, ఆయన యొక్క కుమారులం, ఆయన యొక్క పిల్లలు. అర్థమైందండి? మనం అందరం కూడా విశ్వాసం, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనుకున్నాడు. ఒక విషయం మీరు గమనించండి, ప్రతి ఒక్క విశ్వాసికి కూడా విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని మాత్రమే విశ్వాసులు అంటారు. ఆ విధంగా విశ్వాసం కలిగి లేనటువంటి వారు కూడా ఈరోజు చాలామంది చర్చికి వస్తూ ఉన్నారు, పాలిభాగం తీసుకుంటూ ఉన్నారు. చర్చిలో ప్రతి దాన్ని కూడా వారికి సహాయం చేస్తూ ఉన్నారు. కానీ వారికి హృదయంలో మాత్రం విశ్వాసం లేదు. వారి వేషధారులుగా, నటులుగా జీవిస్తూ ఉన్నారు. సో అటువంటి వారు లేరా అంటే చాలామంది ఉన్నారు ప్రియులారా. సో గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి. మనము భూమి మీద జీవించడానికి గాలి ఎంత అవసరమో, సో అదేవిధంగా దేవునికి ఇష్టంగా జీవించాలన్నా సరే మనకి హృదయంలో విశ్వాసం అనేది అంతే అవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము అనేటువంటి మాట మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలు మీరు అందరూ కూడా చూసే ఉంటారు. 11వ అధ్యాయంలో మీరు అందరూ కూడా చూసే ఉంటారు. అంటే ఒక మనిషి దేవుడికి నచ్చాలి అంటే, ఒక మనిషిని దేవుడు ఇష్టపడాలి అంటే ఖచ్చితంగా అతని విశ్వాసం ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి హృదయంలో. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే, దేవుని ఇష్టపడాలంటే, దేవుని గొప్పవాడిగా ఎంచాలి అంటే, దేవుని దృష్టిలో నువ్వు ఉండాలి అంటే, నువ్వు దేవునికి తెలియాలి అంటే, నువ్వు అనేటువంటి దానికి దేవుడికి తెలియాలి అంటే నువ్వు విశ్వాసమై ఉండాలి. ఆ విశ్వాసం దేవుని ఎదురు కనపరుచుకోవాలి. ఆ విశ్వాసం నీవు దేవునిలో వృద్ధిపరుచుకోవాలి. ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. మనసును విశ్వాసం కోల్పోయావు అనుకోండి, దేవుని ఏమంటాడో తెలుసా? యేసుక్రీస్తు వారు అన్నటువంటి అద్భుతమైనటువంటి మాట, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది. లైక్ పేతురు సందర్భంలో మాట్లాడుతూ, ఓ అల్ప విశ్వాసి, యేసుక్రీస్తు వారు అంటూ మాట్లాడుతున్నారు. అల్ప విశ్వాసి అంటాడు. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే ఆయనలో నువ్వు అనేటువంటి వాడు లేవు, నీవు అనేటువంటి దానివు లేవు, చచ్చిపోయినట్టు లెక్క. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. ఎప్పుడు తెలుసా? విశ్వాసం నువ్వు కోల్పోయినప్పుడు, విశ్వాసాన్ని విడిచిపెట్టినప్పుడు, విశ్వాసం నీలో లేనప్పుడు. సో కాబట్టి ఆయనకి ఎవరంటే ఇష్టం అంటే విశ్వాసం కలిగిన వారంటే దేవునికి ఇష్టం. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎన్ని విధాలుగా నువ్వు సహాయం చేసినా దేవుని దృష్టిలో నువ్వు ఉండవు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా అండి? విశ్వాసం అనేది లైక్ మనకి ఊపిరి లాంటిది. ఊపిరి లేకపోతే ఏ విధంగా అయితే చనిపోతామో, శారీరకంగా విశ్వాసం లేకపోతే ఆత్మీయంగా కూడా ఒక మనిషి చచ్చిపోతాడు. ఆయన దృష్టిలో లోకంలో నువ్వు బ్రతుకుంటావేమో, కానీ ఆయన దృష్టిలో నువ్వు బతికి లేనట్టే. కాబట్టి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ అన్నాడంటే అర్థం ఏంటి? నువ్వు లోకంలో బ్రతికున్నా ఆయన దృష్టిలో చనిపోయినట్టే. ఎందుకు విశ్వాసము తరిగిపోతుందని మనకు తెలుస్తుందా అంటే తెలుస్తుంది. అర్థమైందా అండి? నీకు విశ్వాసం ఉందా లేదా అనేది నీ అంతటి నువ్వే చెక్ చేసుకోవాలి, నీ అంతటి నువ్వే పరీక్షించుకోవాలి. నీకు జ్వరం వచ్చిందండి, నీకు తెలుస్తుందా తెలియదా? ఆ లక్షణాలు అన్నీ కూడా నీకు తెలుస్తాయి, అవునా కాదా అండి? నాకు ఈరోజు జ్వరం వచ్చేటట్టు ఉంది అని చెప్పి చాలామంది అంటారు. ఏ విధంగా తెలిసిందండి? ఏ విధంగా తెలిసింది? ఆ లక్షణాలు బయటపడ్డాయి. అదేవిధంగా నీ విశ్వాసంలో ఉన్నావా లేదా అనేది నీ అంతటి నువ్వు చెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మీరు చూసినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక రాస్తూ 13వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా రాయబడి ఉంటుంది, మీ విశ్వాసం గలవారై ఉన్నారో లేరో అంటే అర్థం ఏంటి? చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. నిజంగా నేను విశ్వాసనే అండి అంటే ఇంతవరకు విశ్వాసాన్ని కలిగి ఉన్నానా లేకపోతే నటిస్తున్నానా? చాలామంది నటులు ఉంటారండి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చర్చికి వస్తారు, చందా ఇస్తారు, అన్ని పనుల్లో పాలుభాగం తీసుకుంటారు, సభలకు వస్తారు, మీటింగ్లకు వస్తారు, క్రిస్మస్కి వస్తారు, ఇంకేమైనా ప్రత్యేక సభలు అయితే వాటికి వస్తారు, ఉపవాస దినాలకి వస్తారు. కానీ విశ్వాసాలుగా మాత్రం ఉండరు, విశ్వాసంగా మాత్రం ఉండరు. నటులు, వేషధారులు జీవిస్తూ ఉంటారు. సో అటువంటి వారు కూడా మన మధ్యలో ఉంటారండి. వారిని మనం కనిపెట్టలేం. వారి క్రియల ఫలితం మనం అందరం కూడా వారిని గుర్తుపట్టేటువంటి స్థితిలో మనందరం కూడా ఉంటాం. కొందరు మహామహా నటులు ఉంటారు, అంతా కూడా బాగా యాక్టింగ్ చేసేస్తూ ఉంటారు. కొత్త నిబంధనలు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు ఏ విధంగా అయితే యాక్ట్ చేశారు, అబ్బో యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? బయట పెట్టాడు.
సో సో అటువంటి యాక్టింగ్ చేసేటువంటి పెద్ద మనుషులు కూడా ఉంటారా అంటే ఉంటారు. మరి వయసులో చాలా ఉం, మనకంటే ఎక్స్పీరియన్స్ చాలా పెద్దోళ్ళు, కానీ ఏంటంటే విశ్వాసంలో మాత్రం మనకంటే చిన్నోళ్ళు. అంటే విశ్వాసంలో కొందరు అంటే విశ్వాస స్థాయి అనేది కొందరిలో హైగా ఉంటుంది, కొందరు లోగా ఉంటుంది. ఆ స్థాయిని నువ్వు నేను గుర్తించినాం. ఇతరులో విశ్వాసం ఉంది, ఈమెలో విశ్వాసం ఉంది, ఇతరులో విశ్వాసం లేదు, ఈమెలో విశ్వాసం లేదని చెప్పేసి నువ్వేం చెప్పగలవా? ఒక 100 మందిని నీ ముందు పెట్టి ఇందులో ఎవరు విశ్వాసులు ఎవరు విశ్వాసులు కారో చెప్పమంటే చెప్పగలవా? చెప్పలేవు, నీ వల్ల కాదు. ఎందుకంటే విశ్వాసం అనేది కంటికి కనిపించేటువంటిది కాదు. విశ్వాసం అనేది కంటికి కనిపించేది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. హృదయ సంబంధమైనది. కాబట్టి ఆ హృదయాన్ని ఎరిగినటువంటి తెలిసినటువంటి ఈ దేవునికి మాత్రమే ఎవరు విశ్వాసులు కాదు, ఎవరు గురువులు ఎవరు గోధుమలు అనేటువంటి విషయం యేసుక్రీస్తు వారు మాత్రమే. అంటే ఆ దేవాది దేవుడు మాత్రం వేరు చేయగలడు, వారిని వేరుపరచగలడు తప్ప నీ వల్ల కాదు. అర్థమైందా? చాలా సంఘాలు ఉంటాయి, సేవకులు చాలా మంది ఉంటారు, చాలా మంది జనాలు వస్తారు. వాళ్ళ విశ్వాసులు ఎవరు? ఆ విశ్వాసులు వేరు చేయమంటే ఏ విధంగా వేరు చేయగలడు? వేరు చేయలేడు. అర్థమైందా? వేరు చేయలేడండి. నార్మల్గా దేనిని వేరు చేయొచ్చేమో కానీ కొందరు నటులు ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు విశ్వాసం ఉందో లేదో మనకు తెలియదండి. అంటే వారు చర్చికి వస్తారు, వాక్యాన్ని వింటారు, కొందరు విశ్వాసులుగా ఉంటారు, కొందరు విశ్వాసులుగా ఉండరు. వారిని వేరుపరచడం మన వల్ల కాదు పిల్లరా. కానీ ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే విశ్వాసం అనేది మన దేవుని యొద్దకు నడిపిస్తుంది. సో కాబట్టి మీరు కొత్త నిబంధన మీరు చదివినట్లయితే అనేక మంది రోగులను కూడా యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు ఒక మాట అంటాడండి. ఆ మాటను మీరు అందరూ కూడా మనసులో పెట్టుకోవాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అంటే అర్థం ఏంటి? విశ్వాసం అనేది మనం ఎంత గట్టిగా పట్టుకుంటే అంత బలంగా మనం ఉంటాం. లోకంలో ఆ విధంగా మనం ట్రావెల్ చేయగలుగుతాం అండి. విశ్వాసం లేకపోతే మనం చచ్చిపోయినట్టే. విశ్వాసం లేకపోయినట్టే మనము దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ గమ్యస్థానం మనం చేరుకోనట్టే. చాలా మంది వస్తారు, మధ్యలో దారి తిప్పిపోతారు. చాలా మంది వస్తారు, మధ్యలో టర్న్ తీసుకుంటారు. చాలా మంది వస్తారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారు, వింటారు, బాప్తిసం తీసుకుంటారు, కొన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతారు, కొన్ని నెలలు ట్రావెల్ అవుతారు, మధ్యలో వైతొలిగిపోతూ ఉంటారు. లైక్ పేతురులాగా అనమాట. నడుస్తారు, మధ్యలో దేని వైపు అయితే చూడకూడదో దాని వైపు చూస్తారు, దాని వైపు ఆకర్షింపబడతారు. అంతే, వారి యొక్క విశ్వాసం అప్పటితో ఏమైపోయింది? నశించిపోయింది, నాశనం అయిపోయింది. మొత్తానికైతే అపనమ్మిక, సందేహం వారిలో వచ్చేస్తుంది. సో వారు దేవుని యొద్దకు వెళ్ళలేరు. సో అటువంటి వారు దేవుని చేరుకోలేరు, ఆ గమ్యస్థాన్ని వారు రీచ్ అవ్వలేరు. దేవుడు ఏదైతే మీకోసం సిద్ధపరిచానని చెప్పాడో దాన్ని వారు పొందుకోలేరు అండి. విశ్వాసం గురించి చాలా ఎక్కువగా దేవుడు మాట్లాడతాడండి. మనలో ఉన్నటువంటి విశ్వాసే మనకి బలం. సో కాబట్టి ఆ విశ్వాసము దేవుడికి నీకు దగ్గర చేస్తుంది, నీకు విజయాన్ని ఇస్తుంది. అది నీ లోకంలో ముంచదు. ఆత్మీయంగా కావచ్చు, నీ శారీరకంగా కావచ్చు, విశ్వాసం అనేది ముంచదు. ఎందుకంటే నా యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. ఎందుకంటే నీలో బలమైనటువంటి విశ్వాసం ఉంది, దేవునితో నీకు అనుబంధం ఉంది. సో ఆ విధంగా విశ్వాసంగా ఉన్నావు కాబట్టి యు ఆర్ ద లైక్ ఎ పర్సన్. ఎవరికి? దేవుడికి. దేవుని ఇష్టపడుతున్నాడు, విడిచిపెట్టడు. విశ్వాస వీరుల జాబితా ఒకసారి మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు ధ్యానించినట్లయితే, చదివినట్లయితే మన ముందు ఉన్నటువంటి పితరులు, ప్రవక్తలు, దేవునికి ఇష్టంగా బ్రతికినటువంటి వారు అండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా అంటాడు. వాటే అండి, అంతమంది మాదిరండి మనందరికీ. విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు మిత్రమా. విశ్వాసం నిన్ను ఎప్పుడు కూడా ముంచేదు. నీకు విశ్వాసం ఎంత బలంగా ఉంటే దేవునికి అంత దగ్గరగా ఉంటావు. దయచేసి నువ్వు దేనైనా విడిచిపెట్టే, దేన్నైనా కోల్పో, కానీ నువ్వు తిరిగి పొందుకోగలవు. సో విశ్వాసాన్ని మాత్రం దయచేసి నీ జీవితంలో నుంచి నువ్వు పోగొట్టుకోకు. ఈ సముద్రం అనేటువంటి ఈ యొక్క లోకల్ మనం ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మన అవతలొడ్డుకు రీచ్ అవ్వాలంటే, దేవుని యొద్దకు అదే గమ్యస్థానం మనం చేరుకోవాలంటే విశ్వాసం అనేది కంపల్సరీ. ఎప్పుడైతే మనం సందేహిస్తామో, ఎప్పుడైతే మనము ఆ విశ్వాసం మనలో నుంచి పోతుందో యేసుక్రీస్తు యొద్దకు మనం చేరుకోలేము. ఆ దేవాతి యొద్దకు, ఆ అంటే దేవుని యొద్దకు మనం చేరుకోలేము. పేతురు ఏ విధంగా అయితే ఫెయిల్ అయిపోయి మునిగిపోయాడు అంటే, మునిగిపోవడం అంటే మునిగిపోతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు లేపారు కాబట్టి లేచాడు. సో ఆ విధంగా మనము విశ్వాసం లేకపోతే మునిగిపోతాం, అవునా కాదండి? సో కాబట్టి ఆ విధంగా మునిగిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. చాలామంది మునిగిపోతూ పేతురులో ఏం చేస్తారు? ప్రభువా నన్ను రక్షించండి అని చెప్పేసి మొరపెడతారు. ఆ విధంగా మొరపెట్టేటువంటి వారు కూడా లేరంటే ఒకసారి మీరు ఆలోచించండి పిల్లరా. పేతురులో మొరపెడితే పర్వాలేదు, ఆయన మన విడవడు, ఎడబాయుడు, చెయ్యి పట్టి ఆయన మన ఏం చేస్తాడు? లేవనెత్తాడు.
ఆయన ఎప్పుడు కూడా మనము ధైర్యంగా నడవాలని కోరుకుంటాడు తప్ప మునిగిపోవాలని కోరుకోరు. నా పిల్లలు ధైర్యంగా సమాజంలోనికి వెళ్ళాలి, నా కోసం కష్టపడాలి, జీవించాలి, శ్రమపడాలి, ఆ శక్తి ఆ ధైర్యం దేవుడు నీకు ఇస్తాడు అంటే పేతురండి చక్కగా నడుచుకుంటూ పోయాడు. శిష్యులందరూ కూడా ఆ మాట అనలేదు, పేతురు ఆ మాట అంటాడు. ఎంత ధైర్యం అండి, సముద్రము గాలి అలలు, వావ్ ఎంత ధైర్యం అండి, యేసుక్రీస్తు ఎంత నమ్మకం అండి. నడుచుకుంటూ వెళ్ళిపోయాడంటే ఆ సముద్రంలో బాగానే ట్రావెల్ చేశాడు, చూశాడు, భయపడ్డాడు. నేను నీటిలో ఉన్నానా అంటే ఇంతవరకు కూడా సగం దూరం వచ్చేసానా అని చెప్పేసి అనమాట. ఎవరి వైపు చూడలేదండి, దేవుని వైపు చూడడం మర్చిపోయారు. అంటే దేవుని అంతవరకు కూడా నమ్మకం ఉంది. ఆయన పిలిచింది ఎవరు? ఎందుకంటే ఆ నీటిలో నడిచొస్తున్నప్పుడే నీటిలో నడిచొస్తున్నప్పుడే పేతురికి గొప్ప నమ్మకం కలిగేసింది. ఎందుకంటే ఆ నీటిలో నడిచి రాకముందు కూడా అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. ఒక్కసారి ఆ సందర్భం అందరూ కూడా చూద్దామండి, చాలా బాగుంటుంది, చక్కగా వివరిస్తాను. ఒకసారి సందర్భం కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 23 నుంచి మనం చూసినట్లయితే 22 నుంచి మనం చూసేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. అంటే యేసుక్రీస్తు వారు ఎంత శక్తివంతుడో ఎంత సమర్థుడో మీ అందరికీ తెలుసు. ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క ప్రతిష్ట నలుమూళ్ళు కూడా పాకిపోయింది. ఆయన వంటి వాడెవడూ లేడు, ఇంకా పుట్టనేరడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు. ఆనాడు ఉన్నటువంటి అనేక మంది కూడా యేసుక్రీస్తు వారు చేసేటువంటి ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అబ్బో ఇటువంటి వాడు గొప్పోడు ఇంకెవడు కూడా లేడని చెప్పేసి వారందరూ కూడా అనుకుని ఎంత ప్రభావితంగా దేశ నలుమూలలో కూడా ఆ విధంగా పాకిపోయిందంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. సో అటువంటి మహానీయుడు వెనకతలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారికి శక్తి శిష్యులకు తెలుసు, ఆయన ఏం చేయగలరు, ఆయన క్యాపబిలిటీ ఏంటో. చనిపోయిన వాడిని కూడా సైతం తిరిగి లేపగలిగేటువంటి, అనేక రోగులు కూడా సైతం స్వస్థపరచగలిగేటువంటి కెపాసిటీ యేసుక్రీస్తు వారికి ఉందని చెప్పేసి వారి శిష్యులకు తెలుసు. అంటే ఈ విధంగా అనమాట ముందు ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 వచనం పైన మనం చూసినట్లయితే అప్పటికి చాలా మంది ప్రజలు వారికి యేసుక్రీస్తు వారు బోధించడం, వారికేమో చేపలు రొట్టెలు పంచడం, తర్వాత వారందరూ కూడా పంపించడం. తర్వాత శిష్యులకు యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే మీరు ముందెళ్ళని నేను వెనక వస్తానని చెప్పి చెప్తారు. అప్పటికి వారు ఒప్పుకోరు, కానీ బలవంతంగా ఆ విధంగా పంపించే ఆ విధంగా అనమాట ఆయన తర్వాత వెళ్తారు. ఈ మధ్యలో అనమాట ఈ విధంగా జరుగుతుంది. వారు చూడండి 23వ వచనం మనం చూసినట్లయితే ఆయన జనసమూహాన్ని పంపివేసి ప్రార్థన చేటుకు ఏకాంతంగా కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండను. అప్పటిదాకా దోణి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండును. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చను. ఈ విధంగా వారు ముందుగా వెళ్ళమని జరిగింది. మొత్తానికి వారు దగ్గరగా ఉన్నారు, అంటే టార్గెట్ రీచ్ అయిపోతూ ఉన్నారు. వారు ఇంకా చేరుకుంటూ ఉన్నటువంటి సమయంలో మొత్తానికైతే సముద్రంలో గాలి వచ్చిందంట, అమ్మో సముద్రంలో గాలి అలా వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఏ విధంగా లేస్తాయి మీ అందరికీ కూడా తెలుసు. సముద్రంలో ట్రావెల్ చేసేవారికి మరీ తెలుసు. మధ్యలో సొరంగం వచ్చిందనుకోండి, పెద్ద తుఫాను మధ్యలో సొరంగం ఏర్పడుతుంది. సో అటువంటిది ఏమైనా వచ్చిందనుకోండి, ఎంత పెద్ద ఓడైనా సరే అక్కడ మునిగిపోవలసిందే. అంటే ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉంది. సో అప్పట్లో ఎటువంటి దోణిలో, ఎటువంటి బోట్లో, ఎటువంటి పడవలో ప్రయాణం చేశారో మనకి తెలియదు. అంటే 2000 సంవత్సరాలు ఇప్పుడైతే 2500 సంవత్సరాల క్రితం మనం వేసుకున్నట్లయితే అండి, అప్పటి యుగానికి ఇప్పటి యుగానికి ఇది ఆధునిక యుగం. అప్పటికి అంత టెక్నాలజీ లేదు. వారి పడవలు ఏ విధంగా ఉండేవో మనకి తెలియదు, వారు ఎటువంటి పడవలో ట్రావెల్ చేస్తారో మనకి తెలియదు. కానీ ఏంటంటే మనకి ఇప్పుడు గొప్ప టెక్నాలజీ, నావిగేషన్, లొకేషన్స్ ఏమైనా అయితే అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంత గొప్ప టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. కానీ ఎటువంటి పడవలో ట్రావెల్ చేస్తారో మనకి తెలియదు. కానీ ఏంటి సముద్రంలో ఆ గాలి ఆ అల వస్తే ఉన్నటువంటి ఆ పడవలు తట్టుకోవడం చాలా కష్టం, అవునా కదండి. ఇంకా వాటిని వారు ప్రొటెక్ట్ చేసుకోవడానికే సరిపోతారు. ఇప్పుడు అలా సముద్రం ఆ వాటర్ అంతా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది, బలమైన గాలి వీస్తూ ఉంటుంది. సో వాటిని వారు ఏం చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. వారు బ్రతకాలంటే సముద్రంలో సర్వే అవ్వాలంటే, అవతలకు రీచ్ అవ్వాలంటే వారు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వారు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత భయపడిపో ఉంటారు. ఎందుకంటే సముద్రంలో అయ్యో మేము మునిగిపోతా ఉన్నాం, మాతో పాటు యేసుక్రీస్తు వారు లేరు, ఆయన ఉంటే బాగుండు. ఎందుకంటే ఆయన గురించి వారందరూ కూడా బాగా తెలుసు, ఆయన ఏం చేయగలరు. గాలిని సముద్రాన్ని ఏం చేస్తాడు, ఆపేస్తాడు. శిష్యులకి నాకు తెలిసి ప్రార్థన చేయాలి, ఆయన తెలుసుకోవాలి, కనీసం జ్ఞాపకం చేసుకొని ఆలోచన కూడా వారికి రాలేదు. నాకు తెలిసి వారు అనుకుంటారు యేసుక్రీస్తు వారు ఇక లేరేమో, ఇక లేరు కాబట్టి ఇక మాకు ఇంక దిక్కేముంది. ఎందుకంటే ఒకవైపు ఏమో గాలి, సముద్రం, అలలు విపరీతంగా. మీరు చిన్నగా ఊహించేసుకోకండి, గాలి సముద్రంలో గాలి అంటే వారందరూ కూడా కంట్రోల్ చేసి బోట్ నడిపించాలంటే వారి వల్ల కాదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. అందులో అలా ఇటువంటి పరిస్థితి, చాలా పరిస్థితులు బాగోలేవు.
చాలా అంతే భయంకరంగా ఉన్నాయి. బ్రతుకుతాబెట్టే ఆశ కూడా వారికి లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు, చాలా బాధపడిపోతూ ఉన్నారు. కానీ ఏంటంటే రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు. సో వారు ఆ విధంగా ట్రావెల్ చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. సో సమయం చూస్తేనేమో ఎర్లీ మార్నింగ్ 4 గంటలు అయిపోతూ ఉంది. 4 గంటలు అంటే ఏ విధంగా ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు. మరీ మనసులో అంతా కనిపించరు, కొంచెం చీకటిగా కొంచెం మసగ్గా ఉంటుంది. సో అటువంటి సమయంలో ఇది వీరి యొక్క పరిస్థితి చూస్తేనేమో ఒకవైపు అలలు, సముద్రం చాలా భయంకరంగా ఉంది. అసలు బతుకుతామంటే ఇప్పుడు ఆశ కూడా వారికి లేదు. నాకు తెలిసి వారు ట్రై చేస్తూ ఉన్నారు, వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అప్పటికి వారికి హృదయంలో చాలా భయం పట్టుకుంది. నేను రీచ్ అవుతామా, రీచ్ అవ్వలేమా, అసలు యేసుక్రీస్తు మాతో పాటు కూడా లేరు అనేటువంటి భావజాలంలో వారు ఉండుంటారు. సో ఇటువంటి సమయంలో ఇంకో భయం. అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారంట ఆపోజిట్ డైరెక్షన్లో అనమాట, అంటే ఆ వాటర్లో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. నడుచుకుంటూ రాగానే ఇంకా శిష్యులందరూ కూడా భయం పట్టుకుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి కార్యాలు చేశారు వారితో పాటు ఉన్నప్పుడు. కానీ వారితో పాటు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఈ విధంగా వాటర్ మీద నడవలే. అంటే సముద్రంలో ఈ విధంగా ట్రావెల్ చేయడం వారు ఎప్పుడు కూడా చూడలేదు. అంతేకాకుండా ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు అపవిత్రాత్మల్ని, దురాత్మల్ని, దెయ్యాలను కూడా వెళ్ళగొట్టేవారు. ఆ విషయం వారికే తెలుసు, వారి కళ్ళతో వారు చూశారు. సో కాబట్టి వస్తున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు కాదు, గుర్తుపట్టలేదంట. అంటే చీకట్లో వారు ఏం గుర్తుపడతారండి? దెయ్యమని చెప్పేసి అనుకున్నారు. భూతమని చెప్పేసి వారు కేకలు వేసారంటే వారి హృదయంలో ఎంత భయం లేకపోతే వేస్తారండి. ఎంత భయపడిపోయి ఉంటారు ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారు అనుకోండి, కేకలు వేస్తామా ఏమా? భయం కొలదు. ఎందుకంటే అంతే, కిడ్నాప్ చేస్తే మన లైఫ్ కీలకతం దుకాణం బంద్, ఇంకేమీ ఉండదు. అప్పుడు భయంతో కేకలు వేస్తామా, లేకపోతే కిడ్నాప్ చేసుకుంటారు బాబాయ్ అని చెప్పేసి సైలెంట్గా ఉంటామా? భయం కొలది కేకలు వేస్తాం, ఎవరైనా సరే, మగవారైనా ఆడవారైనా సరే. అర్థమైందండి? ఎందుకంటే ప్రాణాలు పోతాయి, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో అదేవిధంగా ఇక్కడ శిష్యులు కూడా భయం కొలది. ఒకవైపు ఏమో ఈ భీతి, ఈ భయం. ఎందుకంటే సముద్రము అలా పరిస్థితులు బాగోలేదు, గందరగోళంగా చిందరవందరగా ఉంది, అసలు బతుకుతామంటే ఆశవారిలో లేదు. అప్పటికే వారు భయానికి గురైపోయారు, భయానికి లోనైపోయారు. సో ఇంతలో అనమాట యేసుక్రీస్తు వారు ఆ విధంగా రావడం, భూతం అని చెప్పేసి వారు ఇంకా అంతే. ఒకవైపు ఏమో ఈ భయం తుఫాను, ఇంకోవైపు ఏమో భూతం, అదొస్తే మనం చంపేస్తే, మనం తినేస్తా అని చెప్పేసి అనమాట వారు ఎంత భయపడిపోంటారో ఒకసారి ఆలోచించండి. అంత భయపడిపోయారు కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చి వెంటనే అనమాట, మీరు ధైర్యం తెచ్చుకోండి అంటారు. ఎందుకురా భయపడతారు? ఎందుకు భయపడతారు? నేనే మీ ప్రభువుని, మీ బోధకుడిని, ధైర్యం తెచ్చుకుని అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అంటారు. అనగానే వారు ఖచ్చితంగా ఏమైపోయి ఉంటారు? ఊపిరి పీల్చుకుంటారు. అవునా కదా? అమ్మయ్యా యేసుక్రీస్తు వారు వచ్చారంటే ధైర్యం వారికి వచ్చి ఉంటుంది. అప్పుడు ధైర్యం తెచ్చుకోండి. అంటే యేసుక్రీస్తు వారు వస్తే ఖచ్చితంగా, యేసుక్రీస్తు వారు వస్తే వారు ఖచ్చితంగా వారికి ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయన గాలిని గద్దిస్తాడు, సముద్రాన్ని గద్దిస్తాడు, ఇంకేదైనా సరే ఆయన ముందు ముడుచుకోవాల్సిందే. ముందు ఆ సిచ్యువేషన్స్ అంతా కూడా వారికి తెలుసు, వారు చూశారు. సో కాబట్టి ప్రియులారా, ఇక్కడ ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు భయపడిపోతూ ఉన్నారంటే అప్పటికి వారు యేసుక్రీస్తు వారి దగ్గర పరిపూర్ణులుగా లేరండి, నేర్చుకునేటువంటి స్థితిలో ఉన్నారు. అప్పటికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అనేక సందేహాలు తీర్చుకుంటూ ఉన్నారు, ప్రతి విషయం కూడా అడిగి తీర్చుకుంటూ ఉన్నారు. సో కాబట్టి అప్పటికి వారు బలమైన విశ్వాసం కాదు, ఒక స్థాయిలో ఉన్నారు, నేర్చుకునేటువంటి శిష్యులు యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నారు. కాబట్టి ఇంకా వారి భయం పట్టుకోదా. ఎందుకంటే ఆ రోజుల్లో అపవిత్రాత్మలు, దురాత్మలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక దురాత్మ వచ్చి అపవిత్రాత్మకి మమ్మల్ని దాడి చేసేస్తుంది, చంపేస్తుంది అనేటువంటి భయంలో వారు ఉన్నారు. ఒకవైపు ఏమో ఈ గాలి తుఫాను, ఇంకోవైపు ఏమో అటువైపు భూతం. ఎంత భయపడిపోయి ఉంటారు ఒకసారి ఆలోచించండి. అదే పరిస్థితి మీరు ఉన్నారనుకోండి. ఇంకో విషయం మీతో చెప్తానండి. అదే ఒకవేళ సముద్రంలో కాకుండా భూమి మీద ఆ విధంగా అటువంటి సిచ్యువేషన్ జరిగిందనుకోండి, ఎవరైనా ఉంటారా ఒకసారి ఆలోచించండి. అంతే. శిష్యులందరూ కూడా ఏం చేస్తారంటే ఖచ్చితంగా దిగి పారిపోతారు. నో డౌట్ అటాల్ అసలు అనమాట. ఖచ్చితంగా వారందరూ కూడా పారిపోతారు. ఎందుకంటే వారిలో అంత భయం ఉంది. కానీ అక్కడ ఏమైందంటే వాటర్ అయిపోయింది కాబట్టి ఇంకా దిగితే మునిగిపోతాము అనేటువంటి విషయం వారికి తెలుసు. కాబట్టి వారు దిగలే, వారు పరిగెత్తలే. యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. భూతం అని చెప్పేసి వారు భయపడ్డారు. కానీ ఏంటంటే క్యాజువల్గా భూమి అంతా పారిపోతారు ఎటోలటు, అంత భయంతో ఉన్నారు. కానీ ఏంటంటే వాటర్ కదండి, దిగితే మునిగిపోతామే భయం. కాబట్టి ఇంకా వారు అక్కడే గోలు చేస్తూ రక్షించండి, కాపాడని చెప్పేసి అరిశారంటే వారి ప్రాణ భయంతో ఎంత కొట్టుమిట్టాడారో ఊహకే విడిచిపెట్టేస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు వచ్చి వారికి ధైర్యం చెప్పినట్టు మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇక్కడ మీ ఒక విషయం మీరు గమనించండి అండి. అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు పడవలో, అంటే చాలామంది శిష్యులు ఉన్నారు. కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు వారు ఆ విధంగా నీటిలో నుంచి వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు చెప్పండి? నీటిలోనే ఉన్నారు.
ఆయన ఏం పడవెక్కలే, నీటిలో ఉండే వారికి ధైర్యం చెప్తా ఉన్నారు. కొద్ది దూరంలో ఉన్నారు అండి. శిష్యులు ఎవ్వరు కూడా ప్రభువా నువ్వే అయితే నీ యొద్దకు వచ్చుటకు నీ యొద్దకు నడుచుకుని వచ్చుటకు నాకు సెలవిమ్మని చెప్పేసి ఈ ఒక్క శిష్యుడు కూడా అడగలేదు కదండి. పేతురు అడిగాడండి. పేతురు అడిగాడు, ప్రభా నువ్వే అయితే, చూడండి అక్కడ, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను అన్నాడా అనలేదా పేతురు? అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నారు? కమాన్ పేతురు, ఆయన రమ్మనగానే పేతురు దోనిదికి కమాన్ పేతురు నేను చెప్తున్నానుగా నోరా అని చెప్పేసి యేసుక్రీస్తు అన్నారు అండి. అప్పటి వరకు ఆ గాలి, ఆ తరంగము, ఆ అలజడి అండి వాటన్నింటిని చూసి భయపడిపోయినటువంటి పేతురు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే రమ్మనగానే 2 కాళ్ళు తీసి అడిగేసాడండి నీటిలో. ఒకసారి ఆలోచించండి, ఇది ఎంత నమ్మకం అండి యేసుక్రీస్తు వారి మీద. అతనిలో విశ్వాసం బలంగా ఉంది. ఆ సమయంలో పర్టికులర్ ఆ సమయంలో అతని యొక్క విశ్వాసం అనేది చాలా బలంగా ఉంది. ఎందుకంటే నిలిచింది ఎవరు? నీళ్ళ మీద యేసుక్రీస్తు. నేనే అంటా ఉన్నాడు, మీరు భయపడొద్దు నేనే అనగానే, ప్రభువా నువ్వే అయితే, బోధకుడా నువ్వే అయితే, నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని చెప్పేసి ఎప్పుడైతే పేతురు ఆ విధంగా అన్నాడో, యేసుక్రీస్తు వారు కమాన్ అని చెప్పేసి పేతురుని ఎప్పుడైతే అన్నాడో అండి, 2 కాళ్ళు కూడా తీసి నీళ్ళ మీద పెట్టాడంటే అప్పటికి పేతురు యొక్క విశ్వాసం ఏ రేంజ్లో ఉందో, ఏ స్థాయిలో ఉందో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకుని పోయినారా. దిగాడు దిగేసి అనమాట. కొద్ది దూరం ట్రావెల్ చేశాడా చేయలేదా? ఎస్ చేశాడు. సో ఇక్కడ కూడా మీరు గమనించండి, కొద్ది దూరం ట్రావెల్ చేశాడు. ట్రావెల్ చేస్తూ జీసస్ వైపు చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వైపు చూస్తున్నప్పుడు, ఈ సముద్రము, ఈ అలజడి వీటిని పట్టించుకోకుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన వైపే చూస్తున్నప్పుడు, ఆయన వైపే నిదానించి చూసినప్పుడు చక్కగా పేతురు వెళ్ళగలిగాడు. అవునా కాదండి? ట్రావెల్ చేశాడు. అతని విశ్వాసం అతను నడిపించింది. సందేహపడకుండా, అపనమ్మకం ఉండకుండా యేసుక్రీస్తు ఎదురున్నాడు కాబట్టి నాకేమవుతుంది, ఆయన పడిపోతే లేపేటువంటి వాడు ఉన్నాడు ఆయన. అసలు ఆయన ఉన్నగా నేను పడిపోవడం ఏంటి? పిలిచింది ఎవరు? దేవుడు. సో కాబట్టి నాకేమవుతుందని చెప్పేసి ధైర్యంగా వెళ్ళాడు అండి. ఎటువైపు అయితే చూడకూడదో, ఏదైతే కలిగి ఉండకూడదో అది మధ్యలో ఎవరికి వచ్చింది? పేతురుకి వచ్చింది అండి. వెళ్ళేవాడు జాగ్రత్తగా వెళ్ళొచ్చుగా, అంతవరకు ధైర్యంగానే వెళ్ళాడుగా, విశ్వాసంతోనే వెళ్ళాడుగా. వెళ్ళేసరికేమో అతని చుట్టూ పరిస్థితులు బాగోలేవు. బలమైనటువంటి గాలి, పెద్ద పెద్ద తరంగాలు, అమ్మో పైకి లేచిపోతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చూశాడు. చూసి అతని హృదయంలో ఏం కలిగిందమ్మా? సందేహం కలిగింది, అపనమ్మకం కలిగింది. వెళ్ళగలనా వెళ్ళలేనా? చూస్తేనేమో ఇంత గాలి, నీరు మీద నడిచేస్తా ఉన్నాను, అబ్బో మునిగిపోతారేమో అంటే అంతవరకు సగం దూరం నడిచినప్పుడు ఆలోచన వచ్చిందా పేతురికి? రాలే. మధ్యలోకి వెళ్ళేసరికి వచ్చిందంటే అతను సందేహం కలిగింది, విశ్వాసాన్ని కోల్పోయాడు. ఎవరి వైపు అయితే ఇంతవరకు చూసి వెళ్ళాడో అతని వైపు చూడడం మానేశాడు. ఎవరి వైపు అయితే చూడకూడదో అతని వైపు చూశాడు. విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇందులో విశ్వాసం కోల్పోయేసరికి ఏమైపోతున్నాడు? సాగిపోతున్నాడు. అర్థమైందా అండి? ఈరోజు కూడా చాలామంది దేవుళ్ళు ట్రావెల్ చేస్తారండి, ఎదురులాగానే నడుస్తారు. కానీ ఏంటంటే వాళ్ళు ఎటువైపు అయితే చూడకూడదో, ఎటువైపు అయితే ఆకర్షింపబడకూడదో అటువైపు చూసేసరికి మొత్తానికి విశ్వాసాన్ని వారు ఏం చేస్తారు? జాడ విరుచుకుంటారు, కోల్పోతారు. సందేహం వచ్చేస్తుంది, అపనమ్మిక వచ్చేస్తుంది. ఆ విధంగా మునిగిపోయినటువంటి వారు కోకొలలుగా మీరు కనిపిస్తారు. సమాజంలో మీరు వారి జీవితాలను చూస్తారు. వారు మీకు బహిరంగంగా కనిపిస్తూ ఉంటారు. ఏమ్మా చర్చికి రావట్లేదు, మానేసేవంటే ఇంకంతా అయిపోయింది అక్క, ఇంకంతా అయిపోయింది. ఏమైపోయింది? ఆమె మునిగిపోయింది ఇంకంతే. సంవత్సరాలుగా చర్చికి వస్తూ సంవత్సరం మానేసిందంటే పేతురులా ఆమె ఏమైపోయింది? సో ఆ పర్టికులర్ ఆ సందర్భంలో మాత్రమే పేతురు విశ్వాసం కోల్పోయాడు. వారి విశ్వాసం కూడా అదే విధంగా కోల్పోయి అండి మునిగిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారండి. అర్థం చేసుకొని వెళ్ళారా? ఇక్కడ ఈ యొక్క సందర్భం మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ సముద్రం అనేది లోకానికి సాదృశ్యం. యేసుక్రీస్తు వారు మనకి గమ్యస్థానానికి సాదృశ్యం. ఆయన మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. పేతురుని ఏ విధంగా అయితే పిలిచాడో, రా నేను నీకున్నాను, చక్కగా నడుచుకుని రా అని చెప్పేసి ఏ విధంగా అయితే పిలిచాడో, దేవుడు కూడా మనకు అంతే ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. సో అదే విధంగా మనం పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచినప్పుడు మనం ఎందుకంటే భయపడాలి? చూశారుగా యేసుక్రీస్తు వారి యొక్క ధైర్యం, కెపాసిటీ, క్యాపబిలిటీ, సముద్రం మీద నడిచి ఇచ్చేటువంటి క్యాపబిలిటీ మన దేవుడికి. సమస్తము కూడా ఆయనవే. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, నక్షత్రాలు ఆయనవే, జలపాతాలు ఆయనవే, సెలయేర్లు ఆయనవే. ఈచ్ ఎవ్రీథింగ్
మనం నిలబడిన ప్రతిది కూడా ఆయనదే, డౌట్ పడక్కర్లేదు. అంత గొప్ప శక్తిమంతుడు బలవంతుడు ఉండగా నీకెందుకమ్మా ధైర్యం నడవడానికి? నీకెందుకంత పెరిగితనం? ఎస్, ఆయన పిలుస్తా ఉన్నప్పుడు ఆయన శక్తి నువ్వు చూసావుగా. వాటర్ మీద నడడం అంటే ఎవరి వల్ల అవుతుందండి బాబు? నువ్వు నడవ ఒకసారి మునిగిపోతావు. అది మహాసముద్రం. సముద్రం నడుచుకుంటూ వచ్చేసాడంటే అంత దూరం నుంచి ఏ విధంగా వచ్చాడు? సముద్రం నడిచేస్తున్నాడు అంటే ఆయన క్యాపబిలిటీ ఏంటి, ఆ శక్తి ఏంటి, ఆ సామర్థ్యం ఏంటి? ఏసుక్రీస్తుని తక్కువ అంచనా వేయొద్దు. నేను పిలిచేవాడు, నీకు తోడుగా ఉండేవాడు, నడిపించేవాడు మామూలు వ్యక్తి కాదండి, మామూలు వ్యక్తి కాదు. సో ఆయన గురించి తలుసుకుంటే నీ గుండెలు జారిపోతాయి. అర్థమైందా? చచ్చిపోయినా సరే సమాధిని తీసి బయటకు వచ్చేసినాడమ్మా నీ దేవుడు. నేను నడిపిస్తున్నటువంటి వాడు. నువ్వు ఎవరింది విశ్వాసం ఉంచేవో తెలుసా? ఓ ఆకాశం మహాకాశములకు సృష్టికర్త, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. సో అటువంటి గొప్ప ధైర్యవంతుడు నీ వెనుకున్నాడు. నీకెందుకు భయం? పేతుర్లా పర్టికులర్ ఆ సందర్భంలో పేతుర్లా నువ్వు సందేహపడకూడదు. ఆ పేతుర్లా నువ్వు భయపడిపోకూడదు. నేను నడిపించేవాడు, నేను పిలిచేవాడు ఎవడు? ఆయన వైపు చూడు. సో లోకం వైపు చూడొద్దు. లోకం వైపు చూసే చాలా మంది మునిగిపోయారు. లోక వైపు చూసే చాలా మంది నశించిపోయారు. లోక వైపు చూసే దేవునికి దగ్గరకు కాకుండా చాలా మంది దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. సో నీ విశ్వాసము ఏ విధంగా ఉండాలి తెలుసా? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సందేహం నీలో రాకూడదు, అపనమ్మిక రాకూడదు. ఆయన తెలుసుకో, బైబిల్లో ఆయన చేసిన కార్యాలను తెలుసుకో. నా దేవుడు శక్తిమంతుడు, నన్ను పిలిచేవాడు గొప్పవాడు. సో నాకు అటువంటి గొప్ప దేవుడు అండ్ ఈ లోకస్తులందరికంటే కూడా, ప్రధానులందరికంటే కూడా, సో సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు తోడుగా ఉండడు, నాకు భయం ఏంటి అని చెప్పేసి నువ్వు ముందుకెళ్ళిపోవాలంతే. పర్టికులర్ ఆ సందర్భంలో పేతుర్లా నువ్వు సందేహపడకూడదు, లోకంలో మునిగిపోతావు. ఆ విధంగా మునిగిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారండి. అంటే విశ్వాసం ఓడ బద్దలైపోయినటువంటి వారు, సముద్రం అనే లోకంలో కలిసిపోయినటువంటి వారు చాలా మంది లేరా అండి. అంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నారు. పేతురు ఎందుకు భయపడాలండి? భయం ఎందుకు పడాలి? ఎందుకంటే చక్కగా నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. ఆయన నమ్మినటువంటి వ్యక్తి కూడా నీళ్ళ మీదే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే లోకం వైపు చూశాడో, లోకంలో చూశాడో, వెంటనే అతను విశ్వాసం కోల్పోయాడు, భయం కలిగింది. అండ్ ఈ విధంగా మునిగిపోయినటువంటి వారు చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. వచ్చి ఆ విధంగా మునిగిపోయినటువంటి వారు. ఇంకా బాధాకరం విషయం ఏంటంటే అక్కడ పేతురు చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే మునిగిపోతున్నప్పుడు మొరపెట్టుకున్నాడండి. ఎవరికి? ప్రభువా నన్ను రక్షించమని చెప్పేసి మొరపెట్టుకున్నాడు. అర్థమైందండి? సో ఆ విధంగా ఈ రోజుల్లో మునిగిపోతున్నారు కానీ చాలా మంది మొరపెట్టట్లేదు. మునిగిపోతున్నారు కానీ చాలా మంది పేతుల్లో ఎవరు కూడా అరవట్లేదు. ప్రభువా నువ్వు మునిగిపోతున్నట్టు నేను రక్షించని చెప్పేసి చాలా మంది మొరపెట్టుకునేటువంటి స్థితిలో లేకుండా, కంటికి కనిపించకుండా సర్వం నాశనం అయిపోయారంటే ఒకసారి ఆలోచించింది. అంటే అమ్మ, నా ప్రియ, నా సహోదరుడా, నువ్వు ఈ లోకంలో మునిగిపోయావేమో. సో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు మునిగిపోతే దేవుడు సంతోషించడు. నువ్వు ధైర్యంగా నడాలి. ఆయన పిలుస్తున్నాడు, నువ్వు ఆయన యొద్దకు వెళ్ళాలి. గమ్యస్థానం ఆయన యొద్దకు నువ్వు రీచ్ అవ్వాలి. ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను విడివడు, ఎడబాయడు. సో లోకంలో ఎప్పటికీ నువ్వు మునిగిపోయావని చెప్పేసి నీకు ఏ విధంగా తెలుస్తూ ఉంది? నీకు తెలుస్తుందా తెలియదా? నీకు జ్వరం వస్తే తెలుస్తుందా తెలియదా? ఏదైనా రోగం వస్తే తెలుస్తుందా తెలియదా? నువ్వు ఫుడ్ మానేస్తున్నావు, నీకు రోగం వస్తుందో తెలుస్తుందా తెలియదా? అసలు తెలుస్తుంది. నువ్వు చెక్ చేసుకున్నప్పుడు నాలో విశ్వాసం ఉందా లేదా, తగ్గుతుందా పెరుగుతుందా అనే విషయం నీకు తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు పరీక్షించుకుంటే మన బ్లడ్ పరీక్షించుకుంటే ఆ బ్లడ్లో ఏముందో అవన్నీ కూడా రిజల్ట్ మనకి తెలిసిపోతుంది. అదేవిధంగా నీకు నువ్వుగా పరీక్షించుకుంటే మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో చెక్ చేసుకోమన్నాడా? ఎస్, చెక్ చేసుకుంటే కానీ కొంచెం విశ్వాసం ఏ విధంగా తరిగిపోతున్నావు నీకు అర్థమవుతూ ఉంటుంది. తెలిసిన నీకు ఏ విధంగా అర్థమవుతుందంటే, నెంబర్ 1 నువ్వు లోకానికి దగ్గర అయిపోతావు అండి. దేవునికి వాక్యం అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటే ఇష్టం ఉండడు. ప్రార్థనకు దూరం అయిపోతావు, సహవాసంలో దూరం అయిపోతావు, దేవుని యొక్క వాక్యాన్ని వినవు, పెడచెవిని పెట్టేస్తావు అండి. ఈ లోకానికి అంటే శరీరాశ, నేత్రాశ, జీవితం వీటిలో ఎక్కువగా గడుపుతావు. అంటే ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు. దేవుని యొక్క ఎవరైతే ఉన్నారో మంచివారు, సో వారితో నువ్వు గడపడం అంటూ ఉండదు. దినదినము నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అంటే నువ్వు విశ్వాసం కోల్పోతున్నావని లెక్క, నువ్వు అవిశ్వాసంగా మారిపోతున్నావని లెక్క. ఎస్, అంటే నువ్వు విశ్వాసం నేటికి జారిపోతుందని లెక్క. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. సో ఈ విధమైన లక్షణం నీలో ఉన్నట్లయితే నువ్వు మునిగిపోతున్నావు సముద్రంలో. ఎందుకంటే మెల్లగా నువ్వు లోకానికి దగ్గరైపోతా ఉన్నావు.
లోకం వైపు చూస్తున్నావు కాబట్టి. సో పేతురులా నువ్వు మునిగిపోతున్నావేమో, బస్ దేవుడు నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. సో పేతురులా నువ్వు దేవునికి మొరపెట్టు, ప్రభువా ఇంతవరకు తండ్రి నేను పాపం చేశాను ప్రభా, లోకానికి దగ్గరైపోయాను, విశ్వాసాన్ని కోల్పోయాను తండ్రి. పేతురు ఏ విధంగా అయితే మొరపెట్టాడు తండ్రి, నేను అదే విధంగా మొరపెడుతున్నాను. దయచేసి నాకు లిఫ్ట్ చేయండి, హ్యాండ్ ఇవ్వండి, నన్ను లేపండి, నిలబెట్టండి చెప్పేసి పేతురు ఏ విధంగా అయితే ఆ విధంగా నిలబెట్టమన్నాడు. సో నువ్వు కూడా అదే విధంగా రక్షించి ప్రభు అని చెప్పేసి, కాపాడు ప్రభు, నన్ను లేవనెత్తు తండ్రి అని చెప్పేసి నువ్వు మొరపెట్టినట్లయితే మొరపెట్టే అవకాశం నీకు ఉందా లేదా? నువ్వు సజీవుడిగా ఉన్నావంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడనే, మొరపెట్టుకునే అవకాశం నీకుంది. పేతురు ఏ విధంగా అయితే మొరపెట్టాడో సో అదే విధంగా ఈరోజు మొరపెట్టు. మించిపోయింది ఏమీ లేదు. అది నిన్ను విడవడు, ఎడబాయుడు. నా యొద్దకు వచ్చేవాడిని ఏమాత్రం కూడా నేను దోసేవాడును కాను. ఆయన నిలబడాలని కోరుకుంటా ఉన్నాడు. నువ్వంటే ప్రేమమ్మా, నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం. నువ్వు పడిపోతుంటే ఆయన చూసి ఆనందించడు. నువ్వు ఆయన దూరం అయిపోతుంటే ఆయన బాధపడతాడు. అయ్యో నా కుమారి, నా సోదరి. ఎందుకంటే ఆయన మనసు మీ అందరికీ అర్థం కావాలి. అందరూ అంతటా మారు మనసు పొందవాలని చెప్పేసి పైన నీ రెండు కళ్ళు కూడా చూస్తూ ఉన్నాయి. నిన్ను చూస్తూ ఉన్నాయి, నన్ను చూస్తూ ఉన్నాయి, నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాయి, నా హృదయాన్ని చూస్తూ ఉన్నాయి. నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఆయనకి తెలుసు. నా విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఆయనకి తెలుసు. నీ హృదయంలో విశ్వాసం లేకపోయినట్లయితే, నువ్వు పడిపోయినట్లయితే, పేతురులో నువ్వు అపనమ్మక కలిగినట్లయితే, ఈ లోకంలో మునిగిపోయేటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను లిఫ్ట్ చేస్తాను, నాకు మొరపెడతావా అని చెప్పేసి, నేను కాపాడుతాను, నా కోసం బ్రతుకుతావా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నా కోసం జీవిస్తావా, నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. పేతురుని విడిచిపెట్టలే, ఆయన లేపాడు. ఎందుకంటే ప్రతి ఒక్క కుమారుడు కూడా లేవాలి, నా కోసం నడవాలి, సమాజంలోకి వెళ్ళాలి, గొప్పగా ప్రకటించాలి, నా కోసం జీవించాలని చెప్పేసి దేవుడు అనుకుంటా ఉన్నాడమ్మా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో విశ్వాసం ఎప్పుడు కూడా మీరు కోల్పోవద్దు. ఆ విధంగా విశ్వాసం కోల్పోయి లోకంలో మునిగిపోయినటువంటి వారు అండి మన గ్రంథంలో మీరు చూసినట్లయితే అనేక మంది కూడా ఉన్నారు, అవిశ్వాసులు అంటారు. అంటే విశ్వాసంలో వారందరూ కూడా ఓడిపోయినటువంటి వారు, జారిపోయినటువంటి వారు, పూర్తిగా వారందరూ కూడా విశ్వాసు వైతొలిగిపోయినమాట, నశించిపోయినటువంటి వారు. సో వారందరూ మనకనమాట విశ్వాసం ఎదుగు మీరు ఈ విధంగా ఉండకూడదని చెప్పేసి మాదిరి చూపించారు. విశ్వాసులు మనకు ఒక విధంగా మాదిరి, సాక్షి సమూహం. వారు గెలిచారు, విజయ తీరాలకి వారందరూ కూడా చేర్చబడ్డారు. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ బహుమతిని వారి త్వరలో పొందుకోబోతున్నారు. సో అటువంటి గుంపులో మనం అందరం కూడా ఉండాలన్నమాట. అర్థమైందండి? అటువంటి గుంపులు మనం అందరం కూడా ఉండాలయ్యా. విశ్వాసం అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఈ విశ్వాసం కలిగి ఉన్నావా లేదా నువ్వు నాతో చెప్పక అవసరం లేదు. నీ అంతకు నువ్వు పరీక్షించుకుని నువ్వు విశ్వాసంగా ఉంటే మరి ఎక్కువగా అనమాట నువ్వు బలపడి దేవుడు జీవించి ఆయన కోసం పనిచేయి. నీ విశ్వాసం కోల్పోయినట్లయితే అసలు నీకు అర్థమవుతుంది కాబట్టి, అది దేవునికి అర్థమవుతుంది కాబట్టి ఆయనకు మొరపెట్టు. పేతురుని ఏ విధంగా అయితే దేవుడు లిఫ్ట్ చేశాడో నీ యొక్క జీవితాన్ని కూడా దేవుడు అదే విధంగా లిఫ్ట్ చేస్తాడు, విశ్వాసిగా మారుస్తాడు, విశ్వాసంలో భాగ్యవంతుడిగా చేస్తాడు. సో కాబట్టి మన అపోస్తులు కూడా మా విశ్వాసం వృద్ధి పొందించము అంటాడు. అంటే విశ్వాసం కోల్పోతే అంత ప్రమాదమా అండి? ప్రమాదమే. అర్థమైందా అండి? విశ్వాసం కోల్పోతే చాలా ప్రమాదం. లోకంలో మనం ఏం కోల్పోయినా పర్వాలేదు. అర్థమైందా? విశ్వాసం కోల్పోతే, ఆ విశ్వాసం కోల్పోయినప్పుడు నువ్వు మరణిస్తే అది చాలా ప్రమాదం. అంతవరకు నువ్వు చేసిన ఆ ప్రయాస అంతా కూడా, కష్టమంతా కూడా వృధైపోతుంది పిల్లరా. సో కాబట్టి మనందరూ కూడా విశ్వాసులుగా ఉండాలి, దేవుని యొక్క పని చేయాలి, ఆయన కోసం బ్రతకాలి, ఆయన కోసం జీవించాలి. సో కాబట్టి పేతురు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు లేపారో, సో ఆ విధంగా విశ్వాసులను బలహీనతగా ఉంటుంది మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు లేపుతాడు. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు విశ్వాసిగా ఉండాలి, బలంగా ఉండాలి. ఆ విశ్వాసం అనేది మనల్ని ఎక్కడికి చేరుస్తుందండి? యేసుక్రీస్తు వారి దగ్గరికి చేరుస్తుంది. ఆ విధంగా విశ్వాసం మధ్యలో కోల్పోవడం వల్లే పేతురు ఏమయ్యాడు? మునిగిపోసాగాడు. సో ఈ విధంగా మన విశ్వాసం మధ్యలో కోల్పోతే లోకంలో మనం నశించిపోతాం, ఆత్మీయంగా మనం మరణిస్తాము. మరణించిన తర్వాత మనం ఆయన యొక్కకు చేరలేము. ఎందుకంటే మధ్యలో మన విశ్వాసం ఏం చేసుకున్నాము? పోగొట్టుకున్నాం. సో కాబట్టి పిల్లరా, ఈ సందేశం మీ అందరూ కూడా అర్థమైంది చెప్పేసి అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఒకసారి పదే 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 యేసుక్రీస్తు వారు ఎందుకు అంటారంటే నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసం అంటే విశ్వాసం అనేది మన హృదయంలో ఉండాలి అండి. విశ్వాసం ఉంటేనే మన దేవునికి ఇష్టం అవుతాం. లేకపోతే దేవుని దృష్టిలో మనం అందరం కూడా మృత్యువే, ఏమీ లేదు. మనం జీవించినా మన పని మనం చేసుకున్నా చనిపోయినట్టే ఆయన దృష్టిలో. కాబట్టి పిల్లరా, మీరందరూ కూడా విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టద్దు, అవిశ్వాసిగా మారొద్దు. అర్థమైందండి?
సో అతి బలమైనటువంటి విశ్వాసులుగా మీరందరూ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా గురించి కూడా మీరందరూ కూడా ప్రేయర్ చేయండి. ఇంకో సందేశం కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.